ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కనీస వయసును 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన చేశారు. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జెన్ జీ ఉద్యమ ప్రభావం తెలంగాణ ప్రభుత్వంపై పడుతుందనే భయంతో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. 21 సంవత్సరం దాని మీద నేను చెప్తాను, కానీ 21 సంవత్సరం తగ్గించమని చెప్పి 20 లక్షల విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు అంధకారంలో నెడుతున్నది రేవంత్ రెడ్డి. 20 లక్షల విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ బాకీ ఉన్నది. అది కేవలం డైవర్ట్ చేయడానికి ఈ ఒక ఇష్యూ తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే యువత ఈరోజు రోడ్డు మీద వచ్చి ఒక ఇష్యూ మీద పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా దాంతో మాట్లాడినో చేసినో అయిపోయింది. ఇక్కడ ఎక్కడ వాళ్ళ మీద పడుతుందని చెప్పేసి భయానికి విద్యార్థులు జంజీ ఎక్కడ రేవంత్ రెడ్డి మీద పడతారనే భయానికి డైవర్ట్ చేయడానికి ఇది తీసుకున్నటువంటి ఒక డ్రామా, ఒక నాటకం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫీ రీఎంబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయలు, 4,000 అన్ఎంప్లాయ్మెంట్ డోల్ అంటే 4,000 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తా అన్నారు. అది ఏమైందని అడుగుతా ఉన్నాను. అది కూడా డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆడపిల్లలు స్కూటీ ఇస్తున్నారు స్టూడెంట్స్కు. స్కూటీ ఎక్కడ పోయిందో స్కూటీ నాకు అర్థం కాదు. 2 లక్షల గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నాడు వీళ్లకు. 2.5 సంవత్సరాలు అయింది, నాకైతే ఎక్కడ ఒక జాబ్ ఇచ్చినట్టే కనబడలేదు. యూత్ ఆఫ్ తెలంగాణ, యూత్ ఆఫ్ హైదరాబాద్, యూత్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఆర్ హైలీ ఇంటెలిజెంట్, హైలీ టాలెంటెడ్. ఈ టాలెంట్కి మీరు అవకాశం ఇవ్వట్లేదు. విద్యార్థుల సర్టిఫికేట్లు కాలేజీలో ఆగిపోయినాయి. మీరు ఫీ రీఎంబర్స్మెంట్ చేసే తప్ప సర్టిఫికేట్ రావు. దాదాపు 40 మంది విద్యార్థులు ఈ 2.5 సంవత్సరాలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఈ ఫీ రీఎంబర్స్మెంట్లు లేక ఇవి లేక. కాబట్టి మీ ప్రభుత్వము ఈరోజు యువతకు వ్యతిరేకము, మీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు వ్యతిరేకము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.